Hello warriors, welcome to my channel నందిని కే బాత్. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కదా. అలాంటి ఒక గొప్ప నామం, రూపం, తత్వం కోసం ఈరోజు మాట్లాడుకుందాం వారియర్స్. అంతకన్నా ముందు ఒక చిన్న నోట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫ్యామిలీ నందిని కే బాత్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వాచ్ చేస్తున్నారు. సో ప్లీజ్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ ద్వారా ఇవ్వండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. నామం. శివ అంటే అర్థం డెస్ట్రాయ్ ఆఫ్ డార్క్నెస్ ఆర్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఈ సృష్టిలోనే కాదు, మనలో ఉన్న డార్క్నెస్, అది అజ్ఞానం అవ్వచ్చు, అధర్మం కావచ్చు, దాన్ని నాశనం చేసి మన లైఫ్స్ లో లైట్స్ ని వెలిగించేవాడు అని అర్థం. చెడు నుంచి మంచికి ట్రాన్స్ఫార్మ్ చేసేవాడు. అయితే మన హిందూ ధర్మం, పురాణాలు, గాథలు ప్రకారం శివ అంటే దయ, కరుణ, శుభప్రదం. శివలో ఫస్ట్ అక్షరం సి అంటే అన్నిటిలో వెలిసేది. వా అంటే కరుణ స్వరూపం. అంతటా నిండి ఇమిడి ఉండేవాడే పరబ్రహ్మ. సో ఈయనే పరమాత్మ అని కూడా చెప్పొచ్చు. పర అంటే అల్టిమేట్, బ్రహ్మం అంటే కాస్మిక్ ప్రిన్సిపల్. మన సృష్టిలో ఎక్కడ కాస్మిక్ ఎనర్జీ లేదనగలం వారియర్స్? అంతటా అదే నిండి ఉంది కదా. అయితే ఈయన్ని సత్ చిత్ ఆనంద స్వరూపం అని కూడా అంటాం. సత్ అంటే సత్యం, ట్రూత్. చిత్ అంటే చైతన్యం, కాన్షియస్నెస్. ఆనందం అంటే బ్లిస్. ఈయనది సచ్చిదానంద స్వరూపం. అలాగే ఈశ్వర అని కూడా పిలుస్తాం. ఈశ్వర అంటే ఫార్మ్లెస్ డివినిటీ, రూపం లేని దైవత్వం. అంటే ఈ రూపం లేని దైవత్వం అన్ని రూపాల యందు ఇమిడి ఉంది. శివుడు స్వయంభూగా ఫామ్ అయ్యాడు. నాట్ బర్న్ ఫ్రమ్ హ్యూమన్ బాడీ, హీ వాజ్ క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. మన హిందూ మైథాలజీ ప్రకారం హీ వాజ్ ద ఓల్డెస్ట్ గాడ్. మన ఈ సృష్టి లేనప్పుడు ఉన్నాడు, అలానే ఇది అంతమైనప్పుడు కూడా ఉంటాడు. అంటే ఆది నుంచి అనంతం వరకు కూడా ఈయన ఉన్నాడు. హిజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎటర్నల్ అండ్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. రూపం. చూడ్డానికి ఆయన వేషధారణ ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది కదా వారియర్స్. కానీ ఇప్పుడు దాని అర్థం తెలుసుకుంటే మీ పర్సెప్షనే మార్చుకుంటారు. శివరూపం ఎప్పుడు మనకు రియాలిటీని తెలియజేస్తుంది. ఎలా అంటారా? నెంబర్ 1, బూడిద. బ్రతికున్నప్పుడు ఎప్పుడైనా మనం శ్మశానం జోలికి గాని, బూడిద జోలికి గాని వెళ్తామా వారియర్స్? కానీ ఆయన ఈ బూడిదనే తన శరీరానికి పూసుకుంటాడు. హిందూ కల్చర్ లో చనిపోయాక బూడిదైపోతాం. ఆ తర్వాత ఈ పంచభూతాల్లోనే ఆ బూడిద కలిసిపోతుంది. నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్ అని ఈ బూడిద రూపంలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. సో మనం బ్రతికున్నప్పుడు దేనికోసం పరుగులు తీస్తున్నామో అది ఎప్పటికీ నీది కాదు, నీతో రాదు. సో ఇక్కడ ఉన్నంత కాలం కష్టాల ఫలితం సుఖాలలోనూ, సుఖం విలువ కష్టాలలోనూ తెలుసుకుంటూ బ్రతికేయాలి. ఏది పర్మనెంట్ కాదని తెలిసాక ఇక పాస్ట్, ఫ్యూచర్ లో బ్రతకడం ఎందుకు? ప్రెజెంట్ లో అయినా పర్మనెంట్ గా బ్రతుకుదాం వారియర్స్. థర్డ్ ఐ. మనందరి ఫీలింగ్ ఒక్కటే, శివుడు మూడో కన్ను తెరిస్తే ఈ సృష్టి ఉండదని కదా. కానీ దాని అసలు అర్థం ఇప్పుడు చూద్దాం. అతను నాశనం చేసేది ఈ ధరణిని కాదు, చెడుని, అధర్మాన్ని, అన్యాయాన్ని. ధర్మ స్థాపనకు ఆయన మూడో కన్నే సాధనంగా ఉపయోగిస్తాడు. అయితే ఈ థర్డ్ ఐని మనం ఎలా ఉపయోగించుకోవాలి? మనలో కూడా ఈ థర్డ్ ఐ పీనియల్ గ్లాండ్ రూపంలో ఉంటుంది వారియర్స్. అయితే దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే మన మనసులో వచ్చే నెగిటివ్ అండ్ ఈవిల్ థాట్స్ ని అవాయిడ్ చేసుకుని వాటి ప్లేస్ లో పాజిటివ్ థాట్స్ ని రీప్లేస్ చేయాలి. అలా మనలో మనం ధర్మ స్థాపన చేసుకోవాలి. మన ఆలోచనలు ధర్మంగా ఉంటే ఆటోమేటిక్ గా మనము ధర్మంగా ఉన్నట్టే కదా. దీన్నే మనోనేత్రం అని కూడా అంటాం, మైండ్ ఐ. కొన్నిసార్లు మనకు వచ్చిన ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏవే దొరకదు, టెన్షన్ కూడా పడతాం. అయితే మన అన్ని ప్రాబ్లమ్స్ కి ఈ అవుటర్ వరల్డ్ అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లోనే సొల్యూషన్స్ దొరకవు.
వాటికి సొల్యూషన్స్ ఆల్రెడీ ఆ దేవుడు మనలోనే దాచి ఉంచుతాడు. ఎవరికైతే ఈ థర్డ్ ఐ యాక్టివ్ గా ఉంటుందో, అంటే ప్రశాంతంగా కూర్చుని మనసుతో ఆలోచిస్తారో, వాళ్ళకి తప్పకుండా ఒక వే దొరుకుతుంది. సో ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే మనసుతో ఆలోచిస్తామో ఇంపాసిబుల్ అనుకున్నవి కూడా పాసిబుల్ అయి తీరుతాయి అని ఈ థర్డ్ ఐ మనకు చెప్తుంది. త్రిశూలం మన మనసుని, ఆలోచన శక్తిని, అహంని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాలని ఈ త్రిశూలం చెప్తుంది. మనం చేసే ఏ వర్క్ అయినా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే ఈ మైండ్, థాట్ పవర్ అండ్ ఈగోలపై మనం గ్రిప్ ని సంపాదించుకోవాలి. లేకపోతే అవి మనతో ఆడుకుంటాయి వారియర్స్. మనసు మీద కంట్రోలింగ్ లేకపోతే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కోల్పోతాం. ఆలోచన శక్తి మీద కంట్రోల్ లేకపోతే సరైన థాట్స్ రావు. ఈగో, అహంకారంతో ఉండడం వల్ల వర్క్ లో డిసిప్లిన్ ని కోల్పోతాం. సో త్రిశూలాన్ని పట్టుకుని శివుడు ఇండైరెక్ట్ గా మనకు మన మనస్సుని, ఆలోచన శక్తిని, అహాన్నిపై పట్టు సాధించమని చెప్తున్నాడు. తల వెంట్రుకలు మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన హెయిర్ జడలు కట్టినట్టు ఉంటుంది. దాన్ని మీనింగ్ ఏంటో తెలుసా? మనసు, శరీరం, ఆత్మ ఎప్పుడు కలయికతో ఉండాలని. అంటే మనం ఎప్పుడు ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ కనెక్టింగ్ లో ఉండాలి. అప్పుడే ఒక బ్యాలెన్సింగ్ లైఫ్ స్టైల్ ని ఎక్స్పీరియన్స్ అవ్వగలం. ఏ వర్క్ లో అయినా ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్ గా ఏకమై ఉంటామో అప్పుడే ఫోకస్ కుదురుతుంది. మీరు అనుకున్న టైంలో సక్సెస్ అవుతారు. నీలికంఠం వారియర్స్ మనందరికీ తెలుసు, క్షీరసాగర మదనం జరిగేటప్పుడు హాలాహలం అంటే విషం బయటకు వస్తుంది. ఎవ్వరూ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ముందుకు రారు. ఆ టైంలో శివుడు వచ్చి దాన్ని తాగుతాడు లోక కళ్యాణార్థం. అప్పుడు తన కంఠానికి పడిన మచ్చ వల్ల ఇప్పటికీ ఆయన్ని నీలకంఠుడని పిలుస్తారు. సో ఈ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంతో గట్స్ తో దాన్ని ఫేస్ చేయాలి. అండ్ ఈ విషయంలానే మనలో కూడా ఎన్నో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. టైంకి, సిచ్యువేషన్స్ బట్టి బయటపడతాయి. ఆ టైంలో వాటిని మనమే గుర్తించి ఓవర్కమ్ చేయాలి. నెక్స్ట్, ధ్యాన భంగిమ, మెడిటేషన్ పోజ్. ఈశ్వరుడు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు. అయితే ఈ పోజ్ ప్రశాంతతకు సింబల్. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ నైట్ పడుకునే వరకు ఎన్నో ఇన్సిడెంట్స్ ని, సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తాం. ఎంతో మందితో, రకరకాల మైండ్ సెట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు ఆ టైంలో మన బిహేవియర్, థాట్స్ నెగిటివ్ గా, అంటే చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్, కొన్నిసార్లు డిప్రెషన్ కి కూడా వెళ్తాం. మనం చేసే ఈ రియాక్షన్స్ అన్ని కేవలం ఇన్నర్ పీస్ మీదే ఆధారపడి ఉంటాయి. మన ఇన్నర్ లో పీస్ అండ్ క్లారిటీ ఉన్నప్పుడే బయట ఉన్న వాటిని ఈజీగా డీల్ చేయగలం. సో కేవలం ఈ మెడిటేషన్ ద్వారానే ఒక మనిషి తన కోసం తాను పూర్తిగా తెలుసుకోగలడు వారియర్స్ అని శివుడు కూడా ఆ భంగిమతో మనకు తెలియజేస్తున్నాడు. సో మన మూడ్ స్వింగ్స్ ఒక రోజులో పాజిటివ్ నుంచి నెగిటివ్ కి, నెగిటివ్ నుంచి పాజిటివ్ కి మారుతూ మనలో స్టోర్ అవుతాయి. ఆ నెగిటివిటీని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనం ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అవుతాం. సో వారియర్స్, మెడిటేషన్ చేసే ఆ ఈశ్వరుడు ఎన్ని కఠిన సందర్భాల్లో కూడా ప్రశాంతతను కోల్పోలేదు. సో మీరు కూడా మార్నింగ్ లేవగానే లేదా నైట్ పడుకునేటప్పుడైనా కొంత టైం, మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ చేయడం అలవాటు చేసుకోండి. మెడిటేషన్ అనేది మామూలు విషయం కాదు వారియర్స్. ఫ్యూచర్ లో దీని మీద కూడా నేను ఒక మంచి వీడియో చేస్తాను. మెడలో పాము. శివుడు మెడలోని పాము స్టెబిలిటీకి, సాటిస్ఫాక్షన్ కి సింబల్. ఎలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ లోనైనా నీ థింకింగ్ స్టెబిలిటీని కోల్పోకు అండ్ దురాశకి పోయి దుఃఖాన్ని తెచ్చుకోకు అని ఇది చెప్తుంది. అంటే మనలో కోరికలు పెరిగే కొద్దీ సంతృప్తి తగ్గిపోతుంది. తృప్తి లేనప్పుడు ఆనందం ఎక్కడుంటుంది? అసలు ఆనందం లేకపోతే ఎన్ని ఉండి ఏం లాభం చెప్పండి. సో కష్టాల్లో ఆత్మధైర్యాన్ని, ఆలోచన శక్తిని కోల్పోకు.
సుఖాల్లో కోరికలను పెంచుకుని తృప్తిని కోల్పోకు అని ఈ వేషధారణ మనకు చెప్తుంది. అర్ధనారీశ్వర రూపం. వారియర్స్, మీకు తెలుసు కదా, శివుడు పార్వతీదేవికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చాడు. దీని అర్థం ఈ సృష్టి ఎప్పుడూ స్త్రీ పురుషుల శక్తితో సమానంగా వ్యాపించుందని. మన భాషలో మేల్ అండ్ ఫిమేల్ ఎనర్జీస్ మాట. ఈ యూనివర్స్ లో వీళ్ళిద్దరూ ఈక్వలే. అయితే కపుల్స్ ఎప్పుడు మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ కేరింగ్ తో ఉన్నప్పుడే వాళ్ళు లోక కళ్యాణం చేయగలరు. వాళ్ళ నుంచి వచ్చిన పిల్లలే రేపటి దేశ పౌరులుగా సొసైటీకి ఉపయోగపడతారని శివ పార్వతులు వాళ్ళ పిల్లల రూపంలో మనకు తెలియజేశారు. అయితే లాస్ట్ శివతత్వం కోసం ఇప్పుడు మాట్లాడుకుందామా? ఇది శివుడు ఇంకా పార్వతీమాత మధ్య జరిగిన కన్వర్జేషన్. పార్వతీదేవి ఒక రోజు శివుడిని ఇలా అడుగుతుంది, స్వామి, మీరు కైలాస పర్వతాలలో ఉంటారు, పైగా బ్రహ్మాండానికే నాయకులు మీరు, అయినా ఎందుకు ఎప్పుడని శ్మశానాల్లోనే తిరుగుతూ ఉంటారు అని అడుగుతుంది. అప్పుడు శివుడు నవ్వుకుంటూ ఇలా అంటాడు, పార్వతి, నేనేం పిచ్చివాడిని కాదు. బ్రతికున్నంత కాలం నా వాళ్ళు, నా బంధాలు అంటూ జీవుడు తాపత్రయం పడతాడు. కాని వాడు ఈ శ్మశానానికి వచ్చాక ఒక్కసారిగా అన్నీ కోల్పోయి ఒంటరైపోతాడు. బెంగతో ఏడుస్తూ ఉంటాడు. వాడికి నేనున్నానని ఓదార్చడానికి అక్కడ ఉంటున్నాను అంటాడు. బ్రతికున్నప్పుడు శివం అంటారు, చనిపోయాక శవం అంటారు. అక్కడ ఇక్కడ ఉండేది ఆ శివుడే, ఆ శివతత్వమే వారియర్స్. ఇప్పుడు చెప్పబోయేది నందికి శివుడికి మధ్య కన్వర్జేషన్. ఒక రోజు నందిని ఈశ్వరుడు పిలిచి ఇలా టెస్ట్ చేస్తాడు. నందీశ్వర, ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనది ఏం కనబడుతుంది అని అడుగుతాడు. అప్పుడు నంది, స్వామి, ఇష్టము అయిష్టము అని రెండు ఉండటానికి నాకు అంతటా నువ్వే కదయ్యా కనబడుతున్నావు అని అంటాడు. అయితే అలా చూస్తున్నది నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు నంది, నేనని వేరే ఉన్నానా, నువ్వే నేను అంటాడు. అప్పుడు శివుడు నవ్వుతూ, నా ఆలయ ముఖ ద్వారము దగ్గర ఉండటానికి నువ్వు ఇందుకే యోగ్యుడవు అని అంటాడు. వారియర్స్, ఇప్పటికీ అర్చకులకు తప్ప వేరెవ్వరికి వాళ్ళిద్దరి మధ్యకు వెళ్లే అధికారం ఉండదు. శివుడికి నందికి మధ్య ఎప్పుడూ కూడా నిలబడకండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అసలు మనం శివతత్వం వర్ణించగలమా? కానీ మీకు అర్థమయ్యేలా కొన్ని లైన్స్ చెప్తాను, వినండి. ఎవరూ ఇష్టపడని పువ్వు జిల్లేడు పువ్వు, శివుడికి అదే ప్రీతికరం. ఎవ్వరూ ఇష్టపడని వృక్షం మారేడు వృక్షం, ఆయనకు అదే ప్రీతికరం. ఎవ్వరికీ నచ్చని పని భిక్షాటన, ఆయనకు అదే ప్రీతికరం. ఒక మనిషి ఎవరికీ నచ్చక అందరూ వద్దనుకున్న రోజు ఆ శివుడే వెతుక్కుంటూ ఆ మనిషి దగ్గరకు వస్తాడు. మనసుతో పెట్టే బిల్వపత్రం, ప్రేమతో పోసే దోసెడు గంగాజలం, ఆత్మతో చేసే నమస్కారం, వీటికే కదా ఆయన ప్రీతి చెందేది. ఇదే కదా శివతత్వం అంటే. అపకారికి కూడా ఉపకారమే చేయాలని రాక్షసులకి సైతం వరాలిచ్చేటప్పుడు తెలియజేస్తాడు. ఒక భార్యకి ఎలాంటి స్థానం ఇవ్వాలో ఈయనని చూసి నేర్చుకోవచ్చు. అలాగే ఒక భర్తకు ఎంత విలువ ఇవ్వాలో పార్వతీమాతను చూసి నేర్చుకోవాలి. తన భర్త కోసం అన్ని సుఖాలు విడిచిపెట్టి కైలాసంలో ఉండటానికి సిద్ధమవుతుంది. ఆయన్ని పొందటానికి ఎన్నో జన్మలు తపస్సుతో కృషి చేస్తుంది. సో వారియర్స్, ఏ దేవుడికైనా మనం ఇచ్చే గొప్ప కానుక ఒక్కటే, బ్రతికున్నంత కాలం ఆయన చెప్పిన మార్గంలో నడవడం, ఆయన పట్టుకున్న ధర్మాన్ని మనం కూడా పట్టుకోవడం. అంతే. ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా సరే ధర్మాన్ని వదలకు, శివతత్వాన్ని మరువకు. ధర్మో రక్షతి రక్షితః. హరహర మహాదేవ శంభో శంకర. సర్వే జనా సుఖినో భవంతు. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.